అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన ఛానల్లో ఇప్పటి వరకు పరాటాలని, రోటీస్ అని చాలా వెరైటీస్ చూపించాను. వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అయితే ఈ రోజు నేను మీకు బీట్రూట్ చపాతీ అనే ఒక ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది భలే టేస్టీగా ఉంటుంది. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. బీట్రూట్ చపాతీ చేయడానికి నాకు ఇక్కడ అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో ముందుగా బీట్రూట్ పేస్ట్ చేయడానికి ఒక మిక్సర్ జార్లో నేను 4 పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, స్కిన్ తీసేసి తురిమిన ఒక పెద్ద బీట్రూట్ వేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఇదంతా బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. తయారైన బీట్రూట్ పేస్ట్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాలి. పిండి కలపడానికి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను వాడే ఒక కప్పు 250 ml ఉంటుంది. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఇది లేదంటే మీరు కారం వాడుకోవచ్చు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 టీ స్పూన్ల కసూరి మేతి, 1 టీ స్పూన్ వాము వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు తయారు చేసిన బీట్రూట్ పేస్ట్ని పిండిలో వేసి కలపాలి. పిండిలో ఆల్రెడీ కొంచెం తేమ ఉంటుంది కాబట్టి నేను ఏమాత్రం నీళ్లు పోయట్లేదు. ఈ పేస్ట్తోనే పిండి ముద్దని ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో పిండి ముద్ద తయారైన తర్వాత దాన్ని కనీసం 5 నిమిషాలు ఒత్తి కలిపితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. దీనిపైన కొద్దిగా నూనె వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ బౌల్ మీద ఒక మూత పెట్టి పిండిని కనీసం అరగంట సేపు పక్కన పెట్టాలి. అప్పుడే అది బాగా నాని సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచాలి. చపాతీ పీట మీద కాస్త పిండి చల్లి దాని మీద ఒక్కొక్క చపాతీ ఉండని పెట్టి పైన ఇంకాస్త పిండి చల్లాలి. ఇప్పుడు దీన్ని మామూలు చపాతీలానే పల్సగా ఒత్తాలి. మీరు కావాలంటే దీన్ని ఇలానే కాల్చుకోవచ్చు, లేదంటే ఇలా పర్ఫెక్ట్ సర్కిల్ రావాలంటే ఒక మూతతో ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. ఇలా అన్ని చపాతీలని రెడీ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద పిండి చపాతీని వేసి ఒకవైపు కనీసం 15 సెకండ్ల పాటు కాల్చాలి. వెంటనే చపాతీని అటు ఇటు తిప్పడం వల్ల గట్టిగా అవ్వకుండా ఉంటుంది. చపాతీ మీద ఇలా మీకు బ్రౌన్ స్పాట్స్ కనిపించిన తర్వాత కొంచెం నెయ్యి రాస్తే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నెయ్యికి బదులు నూనె కూడా రాసుకోవచ్చు. ఇలా అన్ని చపాతీలని సమంగా కాల్చుకొని పక్కన పెట్టాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మన బీట్రూట్ చపాతీ తయారైనట్టే. మామూలు చపాతీ లాగానే వీటికి సైడ్లో కూరలు చేయాల్సిన అవసరం లేదు. పిండిలోనే మనం ఉప్పు, కారం, వేరే పదార్థాలు కూడా వేసాం కాబట్టి ఇవి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. సో వీటిని మీరు ఉత్తిగా పెరుగు లేదంటే ఏదైనా ఊరగాయతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది ఒక హెల్తీ చపాతీ రెసిపీ. లంచ్ బాక్సెస్లోకి కూడా దీన్ని మీరు ఈజీగా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.